మే 20న మొత్తం భారతదేశం మొత్తం కూడా సమ్మెలో భాగంగా ట్రేడ్ యూనియన్లన్నీ కూడా కలిసి పిలుపునివ్వడం జరిగింది. ప్రతి కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనాలని అన్ని ట్రేడ్ యూనియన్లు, రైతు కూలీ సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని మేము ఐఎఫ్టీ తరఫున, జిల్లా కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం. మే 20న మేము కూడా నెల్లూరు జిల్లాలో కానీ సైదాపురం, గూడూరు అన్ని ప్రాంతాల్లో కూడా కార్మికులకి మేల్కొల్పి ఈ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. ఈ సమ్మెకి అందరూ కూడా మద్దతు ఇవ్వాలని తెలియజేస్తున్నాం. ఐఎఫ్టీ తరఫున భవన కార్మికులు కానీ, అలాగే ఆటో కార్మికులు కానీ అన్ని కార్మిక వర్గాలు కూడా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన నిధులు రావడం లేదు. అలాగే భవన కార్మికులకు సంక్షేమ బోర్డులో వేల కోట్ల రూపాయలు నిధులున్న వాళ్ళకి ఈరోజు అమలు కాని పరిస్థితి. వాళ్ళు పిల్లలు డెలివరీ, అలాగే వాళ్ళకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళకి బెనిఫిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఆపేసింది. ఈ ప్రభుత్వం కూడా వాగ్దానం చేసి ఇంతవరకు దాన్ని అమల్లోకి తేలేదు. విషయాలన్నింటినీ కూడా వాళ్ళు దృష్టిలో ఉంచుకొని ఈ కార్మికులకు న్యాయం చేయాలని మేము ఐఎఫ్టీ తరఫున ఈ కార్మిక సంఘం అన్ని కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నాం. డిపి పోలయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు. మే 20 తేదీన కేంద్ర కార్మిక సంఘాలతో పాటు అఖిల భారత రైతు కూలీ సంఘం కేంద్ర కమిటీ మొత్తం కూడా మే 20 తేదీన జరుగు సమ్మెను జయప్రదం చేయాలని చెప్పని కేంద్ర కమిటీ పిలిపించింది. ప్రధానంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పోరాటాలు, బలిదానంతో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు మొత్తం కూడా నిర్వహణ చేస్తూ ఇవాళ 4 కోడులు తీసుకొచ్చి కార్మికులకు సమ్మె పెట్టే హక్కు కానీ, ప్రశ్నించే హక్కు కానీ, పోరాడే హక్కు కానీ, సంఘం పెట్టి హక్కు కానీ మొత్తం లేకుండా ఇవాళ కార్మికులు నడ్డి విడిసే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా దేశంలోని కార్మిక సంఘాలు మొత్తం ఏకతాటి మీద వచ్చి మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా సమీకరించి ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్మిక కర్షక వ్యతిరేక విధానాన్ని తిప్పుకొట్టే విధంగా ఇవాళ కార్మికులు ఐక్యం చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఇవాళ రైతు సంఘాలతో మొత్తం కలుసుకొని ఈ దేశంలో 550 సంఘాలుగా ఏర్పడి ఇవాళ మొత్తం కూడా పనిచేస్తూ ఉండే రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు అయితే గిట్టుబాటు ధర తక్షణమే చట్టబద్ధం చేయాలని, రైతాంగంలో ఆ పోరాటంలో మన రైతాంగానికి గిట్టుబాటు ఆ రైతాంగానికి మొత్తం కూడా నష్టభారం చెల్లించాలని, రైతులను వీటిని అక్రమ కేసులు ఎత్తాలని చెప్పని ఈ సమ్మె ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మే 20న జరుగు సమ్మెలో రైతులు, కార్మికులు, మహిళలు, కార్మిక వర్గాలు మొత్తం అధిక సంఖ్యలో పాల్గొని ఆ సమ్మెను జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ నుండి కార్మిక వర్గానికి, రైతాంగానికి, కౌలు రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.